బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటాను. మేము ఫ్యామిలీగా అయితే అంటే మా ఫ్యామిలీ అయితే తిరుపతి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ టైం నేను తిరుపతి అనమాట. నా పాప కూడా ఫస్ట్ టైం. ఆల్రెడీ మా హస్బెండ్ 2-3 టైమ్స్ వెళ్ళొచ్చారు. అండ్ పాపకి నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఆ ట్రైన్ జర్నీ కానీ అక్కడ థింగ్స్ కానీ చాలా న్యూ అనమాట. సో లగేజ్ అయితే సర్దుకున్నాము. పిల్లలతో ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. వాళ్ళకి ఫుడ్ అని చెప్పి, మనకి ఫుడ్, ఇంకా వాళ్ళకి టానిక్స్, అవి ఇవి ఇంకా చాలా. ఒక్క లగేజ్ దగ్గర 2 లగేజ్లు అవుతాయి. నాకు కొత్త కాబట్టి నేనైతే అన్నీ ఫుల్ ప్రిపేర్డ్ అయ్యి వెళ్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం రావద్దు అని చెప్పి. ఇంకా పాప అయితే ఇవన్నీ చూసి అసలు చాలా వింతగా చూస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నారు, ఎక్కడికి, ఏంటి అని చెప్పి. చూద్దాం ఈ ట్రిప్ ఎలా అవుతుందో. దయచేసి వినండి, రైలు నంబర్ 1720 కాకినాడ నుండి వికారాబాద్ బీదర్ మీదుగా సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ కామెడీ ఏమైందంటే మా హస్బెండ్ చాలా త్వరగా తీసుకొచ్చారు, ఇంకా టైం ఉందని. అండ్ సరే ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ అని చెప్పేసి అయితే వచ్చి కూర్చున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే మా ముందుకు వచ్చి ఆగింది ట్రైన్. అసలు అయితే షాకింగ్. సో ఫస్ట్ మేమే ఎంటర్ అయిపోయాం. ఇది స్పెషల్ ట్రైన్ అనమాట తిరుపతికి. ఓన్లీ మండే ఉంటుందని అయితే అన్నాడు. సో ఇదైతే చాలా బాగుంది ట్రైన్ అయితే, ఫుల్ ఏసీ కంపార్ట్మెంట్స్. సో ఫస్ట్ అయితే మేమే ఎక్కేసి అయితే కూర్చున్నాము మొత్తం. హాయ్ హేషు, ఎడికిపోతున్నావు? సో మనం ఎక్కక ముందుకే ఇలా బెడ్షీట్స్, ఇక్కడ పిల్లోస్, కప్పుకోవడానికి రగ్గులు ఇవన్నీ అరేంజ్ చేస్తారనమాట. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యశు హాయ్. హాయ్ హాయ్ యశు. హాయ్ యశు. హాయ్ యశు. నాకు గెలిచిందిలో మనమే తక్కువ మంది ఉన్నారు తెలుసా, ఖాళీ ఉంది. హాయ్. యశు ఏడికి వచ్చినావు? నాని ఏడికి వచ్చినావు? ఇక మా తర్వాత ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చి తినని రౌండప్ చేశారు. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మేము సడన్ ట్రిప్ ఎందుకు వేసామంటే పాపకి 1 ఇయర్ దగ్గరకు వస్తుంది. అండ్ 1 ఇయర్ లోపు పిల్లలకి త్వరగా దర్శనం అయిపోతుంది కదా. సో అది విన్నాము. అండ్ ఎందుకు తర్వాత లేట్ చేయడం అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము ఇంకా సడన్గా. Krishna. Krishna. ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. షో అడ్డం
ఫైనల్గా అయితే తిరుపతికి అయితే ఇప్పుడే దిగేసాము ట్రైన్. అండ్ ఈవినింగ్ 5:50కి ట్రైన్ అనమాట మాకు. అండ్ ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే దిగుతామని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే 2 hours డిలే. వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా దిగ్గానే అస్సలు లేట్ చేయకుండా అయితే మేమైతే వెళ్ళిపోయాము ఆటోస్ కోసం. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆటో వాళ్ళని అస్సలు నమ్మద్దు. మేము అంటే ఆటో వాళ్ళని అడిగామన్నమాట, పైన తిరుమలలో మాకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా, ప్రైవేట్ రూమ్స్ అని చెప్పి. వాళ్ళైతే మేడం అవైలబుల్ ఉంటాయి మేడం, రండి మేడం అని చెప్పేసి అయితే ఎక్కించి అయితే అక్కడ దింపేశారు. అండ్ అంటే రూమ్స్ ఉన్నాయి కానీ అన్ని గవర్నమెంట్వి. అవి రావాలంటే స్లాట్స్ రావాలంటే చాలా టైం పడుతుంది కదా, పిల్లలతో వెయిటింగ్ అంటే చాలా కష్టం. అండ్ మేమైతే ఇంకా సరే వాడిని నమ్మి అయితే ఆటో అయితే ఎక్కేసాం. ఆన్లోనే ఉంది, బ్రైట్నెస్ ఆన్లో ఉంది. రికార్డులోనే ఉందా? ఇక అక్కడికి వెళ్ళగానే చెప్పాను కదండి, రూమ్స్ అయితే అసలు చాలా టైం పడుతుందని. ఇంకా లేట్ చేయడం ఎందుకు, అండ్ ఆల్రెడీ 12 దగ్గరకు వస్తుంది. అండ్ సుపదంలో పిల్లలకి 12 to 6 వరకే అండి ఎంట్రీ. సో మేము డైరెక్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అక్కడికైతే బయలుదేరాము.
అండ్ ఇక్కడ చెప్పాను కదా ఎందుకు 1 year వస్తుంది అంత హడావిడిగా వెళ్ళిపోయామంటే, ఇక్కడ 1 year లోపు పిల్లలకి ఫ్రీ ఎంట్రీ అండ్ దర్శనం కూడా 1 to 2 hours లోపే అయిపోతుంది. అండ్ అలా అని చెప్పేసి అయితే అందరికీ ఎంట్రీ కాదు, ఓన్లీ 1 year బేబీకి అండ్ పేరెంట్స్కి అండ్ సిబ్లింగ్స్కి అండ్ పాప ఆర్ బాబు ఎవరైనా సరే. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే చూపించాలి అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ అయితే మస్ట్. ఓన్లీ ఆ పాపకి బాబుకి సంబంధించిన ఫ్యామిలీ మాత్రమే ఎంట్రీ అన్నమాట లోపలికి. రిలేటివ్స్ కానీ ఎవరికి మాత్రం ఎంట్రీ అయితే లేదు, మిగతా వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోవడమే. కానీ ఇక్కడ వీళ్ళకైతే 1 to 2 hours అయిపోతుంది దర్శనం. మాకైతే చాలా బాగా అయిపోయింది దర్శనం. మేము టెన్షన్ పడుకుంటూ వెళ్ళాం ఎంత టైం పడుతుందో అని చెప్పి, కానీ చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇక బయటికి వచ్చాక ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. ఇంటికి వెళ్ళాక మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ పాప బాగా అల్లరి చేస్తుంది. ఇంకా ఎలాగో ట్రైన్స్ 2 days వరకు లేవని చెప్పేసి అయితే మేము త్వరగా తినేసి ఇంకా ఇమీడియట్గా ట్రైన్ అయితే దొరికేసింది. అండ్ సరే అని చెప్పేసి అయితే ఆటో ఎక్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా తిరిగే ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ అన్నారు, కానీ పాపతో ఇప్పుడు అయ్యే పనులు కాదు. తనకి కొంచెం ఓకే ఈ ప్లేస్ తెలుసు అనేది కొంచెం తను పెద్దగా అయిన తర్వాత తీసుకెళ్తే బాగుంటుంది. ఒక 1 to 2 years వచ్చిన తర్వాత తీసుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు 1 year లోపు ఎందుకు అని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము, రిస్క్ ఎందుకు అని చెప్పి. అండ్ ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సరే అని చెప్పేసి జీప్ అయితే ఎక్కాము 2 hours టైం ఉందని. ఇక్కడ జీప్ వాడు వెళ్ళిపోదాం మేడం వెళ్ళిపోదాం, ఇంకా 2 members అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 1/2 hour టైం వేస్ట్ చేశాడు. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా పాపం చాలా టైం, ఇద్దరికి సేమ్ టైమింగ్ ట్రైన్. అండ్ చాలా అడావిడిగా ఇక వదిలేసి బస్సు అయితే ఎక్కాము. చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ ఎంజాయ్ చేయాలా, ఒక పక్క ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని టెన్షన్, ఎందుకంటే 2 days వరకు అయితే ట్రైన్స్ లేవు. మళ్ళీ నైట్ పాపతో ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది కొంచెం టెన్షన్గా ఉండే. కానీ లాస్ట్ మూమెంట్లో అయితే ట్రైన్ అయితే దొరికేసింది. ఇంకా సరే అని చెప్పేసి అది ఎక్కేసాము. కానీ ట్విస్ట్ ఏంటంటే మేము ఎక్కాల్సింది B3, కానీ మేము ఎక్కింది మాత్రం B14. ఎక్కడ మిస్ అయిపోతుందని చెప్పి కంగారులో అయితే ఎక్కేసాం. ఇక సరే ఎక్కేసాం కదా, మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాము, రిస్క్ ఎందుకు అని చెప్పేసి అయితే ట్రైన్ ఎక్కి ఇంకా ట్రైన్ ఆట ఆడుకుంటూ B3 వరకు వెళ్ళిపోయాం. బేసిక్గా ఒకటి చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో ఇలా అడ్వెంచర్లు ఇట్లాంటి స్టంట్లు చేయాలని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఇలా స్టంట్లు చేపిస్తాడని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ పాపం తను కూడా వాంటెడ్లీ చేయలేదు, అది అలా అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. కానీ ఇంకొంచెం అంటే ఎలా అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అయితే అనిపించింది నాకు. ఇంకొక రోజు ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఇంకా ఎందుకు పాపతో రిస్క్ అని చెప్పేసి అయితే మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. సో దర్శనం అయిపోయాలని చెప్పా కదండి, ట్రైన్ ఎక్కేసామని చెప్పేసి నైట్ 9-10కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 9 అయ్యింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే. సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇప్పుడే. అమ్మ చాలా చాలా పెద్ద స్టంట్లే అయ్యాయి. సో ఫొటోస్ తీపించుకున్నాం కదా, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంది అని. మా హస్బెండ్ అక్కడ చూపించకుండా ప్యాక్ చేసేసాడు. చూద్దాం. సో చూద్దాం ఫోటో. వావ్ చాలా బాగా వచ్చింది కదండి. అండ్ ఇదొకటి, ఇది ఫ్యామిలీ ఫోటో. నైస్ కదా. సో చూసారు కదా, ఇదే నా వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా స్టంట్లు అయ్యాయి, కానీ కొత్త ఎక్స్పీరియన్స్.
ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయి ఇంకా తిని పడుకోవాలి కాసేపు, లేదంటే అయ్యే పనే కాదు. ఓకే చలో, బై బాయ్.